సినీ రంగంలో సెంటిమెంట్లకి కొదవే ఉండదు. 24 క్రాఫ్ట్ని నడిపించే దర్శకుల్లోనూ చాలా మంది సెంటిమెంట్ దాసులే. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లో ఒకడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఆయనకు తన టైటిళ్ల విషయంలో ఒక సెంటిమెంట్ ఉంది. ఎక్కువగా తన చిత్రాలకు ఆ అక్షరం కలిసొచ్చేలా టైటిల్ పెడుతుంటాడు మాటల మాంత్రికుడు. తన దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమాకు అతడు అనే పేరు పెట్టాడు. అది విజయవంతమైంది. ఆ తర్వాత అత్తారింటికి దారేది లాంటి టైటిళ్లతో వచ్చాడు. అవి కూడా భారీ విజయాలు సాధించాయి. దీంతో సెంటిమెంట్ను కొనసాగిస్తూ పవన్ కళ్యాణ్తో చేసిన తన చివరి సినిమాకు అజ్ఞాతవాసి అనే పేరు పెట్టాడు. కానీ ఈసారి సెంటిమెంట్ పనిచేయలేదు. ఆ సినిమా దారుణ ఫలితాన్ని అందుకుంది. అయినప్పటికీ త్రివిక్రమ్ సెంటిమెంట్ నుంచి బయటికి రాలేదు. తన కొత్త సినిమాకు అరవింద సమేత వీరరాఘవ అనే పేరు నిర్ణయించాడు. నిజానికి టైటిల్లో సబ్జెక్ట్ వీరరాఘవ అయినప్పటికీ సెంటిమెంట్ దృష్ట్యా అరవింద సమేత అనే మెయిన్ టైటిల్ చేసి వీరరాఘవను క్యాప్షన్ లాగా మార్చేసినట్లున్నాడు త్రివిక్రమ్. మరి ఈసారి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఎన్టీఆర్ త్రివిక్రమ్ తొలిసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. త్రివిక్రమ్తో వరుసగా సినిమాలు నిర్మిస్తున్న ఆయన మిత్రుడు రాధాకృష్ణనే ఈ చిత్రానికి ప్రొడ్యూసర్. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.